మరి ఆ పార్టీలు ఎందుకు చేసుకుంటున్నారు అంటే అందరూ ఒకచోట చేరడానే కదా. అక్కడ మీరు చేసేది ఏముంది కనుక కలిసి తింటున్నారు, ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. సరే కలిసి తినాలి, పలకరించుకోవాలి, మళ్ళీ ఏదో వ్యాపకం కావాలి కనుక ఏదో ఆడుతున్నారు, పాడుతున్నారు, సమయం గడుపుతున్నారు. ఏం ఆడుతున్నారో మనకి ఇక్కడ అక్కర్లేదు అప్రస్తుతం, కానీ ఆడుతున్నారా లేదా? ఒక స్నేహం కావాలి, నలుగురు ఒకచోటికి చేరారు, మంచిగా వాళ్ళు మనస్సులో ఉండేటువంటి ఏదైనా చెడు ఉంటే అది తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అది సామాజిక పరంగా సాగాలి. కానీ అందరూ కలిసి ఉండడం అనేది మనకి భగవంతుడు ఇచ్చిన వరం, పెద్దలు చూపించిన మార్గం. మానవుడు ఎప్పుడు ఒంటరిగా ఉండడు. మానవుడికి ఏంటి పేరు? సంఘ జీవి అని కదా. సంఘం అంటే కలయిక. వాడు ఒకడే ఉంటాడా? వాడు కుటుంబం ఉంటుంది. వాడిలాంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి, అదొక కాలనీ అవుతుంది. అట్లాంటి కాలనీలు కొన్ని ఉంటాయి, అదొక ఊరు లేదా పట్టణం అవుతుంది. అట్లాంటి పట్టణాలు కొన్ని ఉంటాయి, అదొక జిల్లా. అటువంటి జిల్లాలు ఒక రాష్ట్రము, అటువంటి రాష్ట్రాలు ఒక దేశము, అటువంటి దేశాలు ప్రపంచము, విశ్వము. ఇది మనం ఉన్నటువంటి ఈ విశ్వాన్ని ఇచ్చినవాడు భగవంతుడు. కానీ మన ఇళ్లలో భగవంతుడు ఉన్నాడు. మన పూజ మనం చేసుకుంటున్నాం, తెలిసిందో తెలియందో, వచ్చిందో రాందో మనం ఏదో పెడుతున్నాం, ఆయన ఏదో తింటున్నాడు, మనం ఏదో సమర్పిస్తున్నాం, ఆయన ఏదో స్వీకరిస్తున్నాడు. ఉన్ననాడు ఓపిక ఉండడం ఎప్పుడూ ఉంటుంది, కానీ ఓపిక ఉన్ననాడు ఆయనకి ఏదో మంచి పదార్థం పెడతాం, లేదా ఒక చిన్న ప్లేట్ ఎప్పుడు ఆయన కోసం రెడీగా ఉంటుంది. దాంట్లో కొంచెం పుట్నాలు పోస్తాను, కొంచెం పంచదార వేస్తాను. ఇంట్లో పెంచుకునే కుక్కను మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఆ విలువ కూడా మన లోపల ఉండే భగవంతుడికి ఇవ్వలేకపోతున్నాం. దీనికి షాంపూ కావాలి, దీనికి హాస్పిటల్ కావాలి, దీనికి ఇంకో పెడిగ్రీ కావాలి, దీనికి మళ్ళీ దువ్వడానికి దువ్వెన కావాలి, దీన్ని కూర్చోబెట్టడానికి ఒకటి కావాలి, అది పడుకోవడానికి ఒక బెడ్ కావాలి, దాన్ని కప్పడానికి ఒక మంచి మెత్తటి బ్లాంకెట్ కావాలి. కానీ లోపల ఉండే భగవంతుణ్ణి ఎప్పుడైనా ఏం తింటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన పడుకుంటున్నాడా లేదా ఆలోచించారా? కానీ మనకేమో ఆలయం కావాలి. మన ఇళ్లలో ఉన్న ఆయనకేమో మనం ఏం చేయలేకపోతున్నాం. మళ్ళీ ఆయనకు గుడి కట్టి ఆయన దాంట్లో కూర్చోబెట్టి నువ్వు ఎక్కడికి కదలదు, ఇక్కడే ఉండు, అప్పుడప్పుడు వస్తుంటాను, నేను అడిగింది ఇవ్వు. అందుకోసం ఆలయం. కలిసి ఆయన్ని సేవించుకోవాలి, కలిసి ఆయన్ని ప్రేమించాలి, కలిసి ఆయన సేవలు చేసుకునేట్టుగా ఉండాలి. ఆలయం మనకు ఒక సంస్కారాన్ని నేర్పేది కావాలి. ఎందుకు ఆలయం మనకు కావాలి? ఆలయం అంటే ఇది ఏంటి అంటే భగవంతుడు ఉండే స్థానం. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడా లేదా? మరి లోకం ఆయన స్థానమైనా కదా. మరి అంతటా ఉండగా మళ్ళీ ఒక చోట మళ్ళీ ప్రత్యేకంగా మనం ఎందుకు కోరుకుంటున్నాము? అంతటా ఉన్న ఆయన్ని మనం గుర్తించలేకపోతున్నాం కనుక ఆయనకంటూ ఒక స్థానం కావాలి, ఆలయం. ఆ ఆలయంలో మనం అందరము చేరాలి. కులము, మతము, వర్ణము, వర్గము, ధనిక, పేద ఇవేవీ కాకుండా ఆయనకు మనకు సంబంధం ఉంది. మనమంతా ఆయనకి సంతానము, ఆయన మనకు దైవము, యజమాని, తండ్రి, రక్షకుడు అనే భావన మనలో ఏర్పడాలి. దానికే సమతా భావన అని పేరు పెట్టారు. భగవంతుడు అందరికీ చెందినవాడినా కాదా? మనంతా ఆయనకు సంబంధించిన వాళ్ళమేనా కాదా? మనంతా ఆయనకి సంతానమేనా కాదా? ఆయన కృష్ణుడిగా ఉండవచ్చు, రాముడిగా ఉండవచ్చు, లేదా ఇంకో నరసింహుడిగా ఉండొచ్చు, లేదా ఇంకో రూపంలో ఉండవచ్చు. కొంతమంది ఆయన అల్లా అనొచ్చు, కొంతమంది జీసస్ అనొచ్చు, లేదా యెహోవా అనొచ్చు. ఏది ఏమన్నా దైవం ఒక్కడే. మనంతా ఆయనకు చెందిన వాళ్ళము, ఆయన సంతానము, ఆయన సంబంధం అందరికీ సమానము. ఇది చెప్పిన గురువు గారు భగవద్ రామానుజుడు 1000 సంవత్సరాలకి పూర్వం. అందుకోసం ఆలయం 10 మంది ఒకచోట చేరడం కోసం, అందరూ కలిసి అది ఆనందం అనుభవించాలి కనుక ఏదో మన ఇళ్లలో కూర్చొని మనం ఆనందాన్ని అనుభవించడం కాదు. అందరం ఒకచోట కలుద్దాం. భగవత్ సేవ, సమాజ సేవ, దీని ద్వారా మనం అంతా బాగుండేట్టుగా మనకు శరీరానికి ఒక సంతోషం కలగాలి, మనస్సుకో సంతోషం కలిగి, ఆత్మకు తృప్తి ఏర్పడాలి. అందుకేనా కదా ఆలయం. అందుకోసం ఆలయం కావాలని కోరుకుంటున్నాను. తప్పగా అది త్వరలోనే రావాలని మేము కూడా భగవంతుని ప్రార్థిస్తాం. అలాగే ఇందాక చెప్పారు పాములు ఉన్నాయండి,
అవన్నీ ఉన్నాయండి? లోకం మనకు ఒక్కడికి సొంతమా? అన్ని జీవులకి లోకంలో అవి కూడా ఉండాలా వద్దా? అయితే మరి అవి ఎందుకు ఉంటున్నాయి? అవి ఉండాలి, కానీ అవి ఉండడం ఒక్కొక్కసారి మనకి ప్రమాదం కలిగిస్తుంది అని అనిపించింది. కనుక నిజానికి వాటి వల్ల మనకి ప్రమాదం లేదు, మన వల్ల వాటికి ప్రమాదం. అవునా కదా? అది మనం ఎదురుపడ్డా అది మనం ఏం చేయదు, తన దాని తాను వెళ్ళిపోతుంది. కానీ అది ఎదురుపడితే మనం ఏం చేస్తున్నాం? కారణం మనకి భయం, దానివల్ల ఏదో ప్రమాదం. పాపం అది మాత్రం నిజంగా దానివల్ల మనకి ఏం ప్రమాదం లేదు, కానీ మనకి భయం. కాబట్టి దానికి మన వల్ల ప్రమాదం ఉందని తెలిసినా పాపం అది గుర్తించలేకపోతుంది. ఇంత కాలనీ ఉంది కదా, ఎక్కడెక్కడ చెత్త ఉంది, ఎక్కడెక్కడ ఇట్లా పొదలు ఉన్నాయి, ఎప్పుడైనా వాటిని శుభ్రం చేసుకునే పని పెట్టారు ఎప్పుడైనా? అవి మాత్రం అట్లాగే పెరగాలి, అవి మాత్రం అవి పెరుగుతూ ఉంటే మరి పాములు వస్తాయా? మరి విశాస్త్రంగా దేనికి 2 సంవత్సరాలు అయింది, ప్రతి ఆదివారం కూర్చుంటున్నాం, వికాసం విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతున్నాం, లేదా భగవద్గీత తెలుసుకుంటున్నాం, ఏదో ఇంకో పాటలు పాడుతున్నాం, ఇంకేదో చేస్తున్నాం. వికాసతరిణి ఎందుకోసం మాత్రమేనా? ఆధ్యాత్మిక పునాదుల మీద ధార్మికమైన జీవనం గడపమని వికాసతరిణి ఇచ్చారు. అంటే మీ చుట్టూ ఉండే ప్రాంతాన్ని బాగు చేసుకోవాలా వద్దా? అది బాగున్న నాడు పాములు ఎందుకు వస్తాయి? ఇంట్లో చెత్త ఉంటే కదా ఎలుకలు వస్తున్నాయి. అది ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నారనుకోండి, ఎలుకలు వస్తాయా? ఎలుకలు రావు. దానికోసం పిల్లులు రావు, దానికోసం ఇంకోటి రావు. అంతేనా కాదా? ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటున్నాం, ఇతరమైనటువంటి ఇటువంటి ఏవి కూడా రాకుండా ఉండడం కోసం. మరి మనం ఉన్న సమాజాన్ని, మనం ఉన్న కాలనీని శుభ్రంగా పెట్టుకోవాలా వద్దా? పెట్టుకున్న నాడు అవన్నీ బయటికి రావు. వాటికి కూడా ఏదో మరుగుంటుంది, వాటికి కూడా అవి కూడా అట్లాగే అనుకుంటాయి, ఎవడు ఎదురుగా పడకూడదు, ఎవడెవడా ఎదురు పడితే వాడేదో నన్ను చేస్తాడు. కానీ అవి కూడా పొదలు లేదా తుప్పలు లాంటి వాటిలో తిరుగుతూ ఉంటాయి. అవి లేకుండా చేసుకున్నప్పుడు వాటికి కూడా బయటికి రావడానికి అవకాశం ఉండదు. అవునా కాదా? వికాసతరిగిన కేవలం ఏదో భక్తి ప్రబోధాన్ని కలిగించేది, లేదా మనకేదో కూర్చొని ఓ స్తోత్ర పాఠము చదువుకుంటున్నాం, లేదా భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాం, లేదా ఇంకేదో మంచి విషయం తెలుసుకుంటున్నాం. ఏంటి శ్రవణం చేసిన తర్వాత ధనుర్మాసంలోనే చెప్పింది అమ్మ, శ్రవణ మనన నిధిధ్యాసితము, విన్నదాన్ని మననము చెయ్యు, చేసిన దాన్ని ఆచరించే ప్రయత్నం చెయ్యి. లోకం భగవంతుడిది. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏం చెప్పారు? ఏం చెప్పాడు ఆయన? ఇదంతా నాకు చెందినది. కనుక ప్రతి పేరు ఆయనకు చెందినదే, ప్రతి వస్తువు ఆయనకు చెందినదే. లోకం ఆయనది, లోకంలో వస్తువులు ఆయనవి. ఆ లోకంలో ఉన్న నేను అనుకుంటున్న ఆత్మ ఆయనకు చెందినది. ఆ ఆత్మ ఉండడానికి ఆధారమైనటువంటి శరీరం ఆయనకి చెందినది. ఆ శరీరం పనిచేయడానికి ఇచ్చిన ఇంద్రియాలు ఆయనవి. ఆ లోపల ఉండేటువంటి ఆ బుద్ధి, మనస్సు, ఇవన్నీ ఎవరివి? ఆయనేనా కాదా? మరి ఆయనవిగా మనం వాడుకుంటున్నామా, మనవిగా వాడుకుంటున్నామా? అది మార్చుకోమన్నారు. ఇదే సంస్కరించబడడం, ఇదే నీకు సంస్కారం కలగడం. ఇది కలగడం కోసమే వికాసతరిగిన. విషయం తెలుసుకో, దాన్ని ఆచరించే ప్రయత్నం చెయ్యి. అమ్మ చెప్పిన మార్గశీర్ష మాస వ్రతం కూడా ఇదేనా కదా అమ్మ చెప్పింది? అమ్మ వ్రతం చెయ్యాలి, ఎందుకోసం చేసింది? ఏదో కారణం ఉండాలా వద్దా? సూర్యోదయానికి ముందు లేవాలా, తర్వాత లేవాలా వద్దా కాదు. వ్రతం ఎందుకు చేసింది అని అడుగుతున్నాను. స్వామిని తాను చేరడానిక, స్వామి మనని చేరడానిక కదా? స్వామిని మనం చేరాలా, స్వామి మనం చేరాలా? స్వామి మనం చేరాలా, స్వామి మనం చేరాలా? ఇది తెలియకే శరీరంలో ఉన్నాం. స్వామిని మనం చేరాలి. ఎక్కడ ఉంటాడు?
ఎలా ఉంటాడు, ఆయన ఉంటాడా ఉండడా, ఉంటే ఆయనలో ఏమైనా గుణాలు ఉంటాయా ఉండవా? ఒకళ్ళేమో నిర్గుణుడు అంటున్నాడు, నిరాకారుడు అంటున్నారు, నిరంజనుడు అంటున్నారు. మరి గుణము లేనివాడు, ఆకారము లేనివాడు ఆయన మనకి ఉపయోగపడతాడా? గుణం లేనివాడు మనకి ఉపయోగపడతాడు. ఇప్పుడు ఎవడి దగ్గరికి పోవాలి, మనం ఏదైనా కావాలంటే డబ్బున్న వాడి దగ్గరికి పోతే వాడు రూపాయి ఇస్తాడు, లేదు దయ ఉన్న వాడి దగ్గరికి పోతే వాడేదో ఇస్తాడు. ఆ వాడిలో దయ లేదు, ధనము లేదు, ఏం లేని వాడి దగ్గర పోయి మనం ఏం చేయాలి? అన్ని కలిగి ఉన్నవాడు ఏది అవసరం లేనివాడు కాదు, అన్నీ కలిగి ఉన్నవాడు ఏది ఉండకూడదో ఆ గుణాలు లేనివాడు. నిర్గుణుడు అంటే గుణం లేని మంచివాడని మనమే వాడికి స్టాంపు వేయలేకపోతాం, అవునా కాదా? వాడు ఒకప్పుడు మంచివాడు, కానీ ఒక గంట దాటితే. కానీ భగవంతుడు అట్లాంటి వాడు కాదు. గుణం ఉంది, చెడు గుణాలు ఏవీ లేవు, అన్ని మంచి గుణాలే ఉన్నాయి. కానీ ఆయన గుణం కలిగిన వాడు. నిర్గుణుడు అంటే చెడు గుణములు లేనివాడు అని మనకి చెప్తారు, అంతేనా కాదా? కానీ అన్నీ ఆయనకు చెందినవి. ఆయన ఈ లోకమంతా ఆయనకు చెందింది. కానీ ఆయన ఎక్కడుంటాడో తెలియదు, ఏం చేస్తుంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. ఆయన కొందరు యేసుక్రీస్తు అన్నారు, లేకపోతే ఇంకొకడు యెహోవా అన్నాడు, ఇంకొకడు అల్లా అన్నారు, ఒకడు రాముడు అంటున్నాడు. ఎవరింతకీ పోనీ ఆయన్ని పొందాలి, ఎక్కడుంటాడు ఆయన? ఎక్కడుంటాడు? మరి గుర్తిస్తున్నామా? సరే, మరి గత సంవత్సరం చేశారా లేదా మీరు? మరి గుర్తించారా లేదా? అంటే ఇప్పుడు పొందాల్సింది ఆయన. ఆయన పొందాలా, మనం ఆయన్ని పొందాలా? మనం ఆయన్ని పొందాలంటే ఏం చేస్తే ఆయన్ని పొందగలుగుతాం? మీకు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు ఆయన, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి. అంటే ఆ మోక్ష ఇష్యామి అనే పదానికి అర్థం ఏంటి? మోక్షాన్ని నేను ఇస్తానంటున్నాడా, మోక్షాన్ని నువ్వు పొందుతానంటున్నాడా? ఆ పదానికి అర్థం ఏంటి? మోక్ష ఇష్యామి, నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన ఇద్దామనుకుంటున్నాడా, నువ్వు పొందుతామని చెప్తున్నాడా? నన్ను ఆశ్రయించు, నా దగ్గరికి రా, నేను నీ ట్యూషన్ చెప్తాను, నేను నీకు మార్కులు ఇస్తాను అనట్లే. నువ్వు మార్కులు పొందుతావు, బాగా చదవగలుగుతావు అంటున్నాడు టీచర్ గారు. అదే నేను ఇస్తాను అన్నాడు, ఎందుకంటే వీడు వేయడానికి లేదు, వాడు చదివితే వీడు వేయాలి తప్ప. కానీ అక్కడ మోక్షాన్ని నేను ఇస్తానంటున్నాడు, నువ్వు పొందుతామని చెప్పట్లే. ఇచ్చేవాడు ఎవరు? ఆయన ఇవ్వాలనుకోవాలి, ఆయన ఇవ్వగలిగేవాడు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వగలుగుతాడు, లేదంటే మానేస్తాడు. కనుక ఆయన తాను కావాలని కోరుకుంటే మనం ఆయన్ని పొందగలుగుతాం. మన ప్రయత్నించే ఆయన్ని పొందలేం. కారణం ఆయన ఎక్కడుంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఏం చేస్తుంటాడో తెలియదు. ఆయనకి మనకి అమ్మ పిల్లవాడి దగ్గరికి పిల్లవాడు తన అమ్మగారి దగ్గరికి వెళ్తాడా, పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్తాడా? ఏ పక్కింటి ఆవిడే కాదా? ఆవిడ స్త్రీయే, ఈవిడ స్త్రీయే. ఆవిడ ఇంతకంటే బాగా అలంకరించుకొని ఉండొచ్చు, బాగా డబ్బున్న చీర కట్టుకొని ఉండొచ్చు, బాగా మంచి నగలు వేసుకొని ఉండొచ్చు. కానీ ఆ పక్కింటి ఆవిడ దగ్గరికి పోవట్లే పిల్లవాడు. తనమ్మ దగ్గరికి లేనిది కావచ్చు, ధనం లేకపోవచ్చు, లేదా మంచిగా అలంకరించుకొని పోకపోయి ఉండొచ్చు. అయినా అమ్మ దగ్గరికి పోతున్నాడు, పక్కింటి ఆవిడ దగ్గరికి పోతున్నాడు. ఎందుకు కారణం? కారణం ఏంటి? పెంచి పెద్ద వాడికి ఏం తెలుసు? 3 ఏళ్ల పసివాడు జన్మనిచ్చింది, వాడికి ఏం తెలుసు? పెంచి పెద్ద చేసి అన్నీ నేర్పించింది. సరే, పెంచి పెద్ద చేసింది. మన వాళ్ళకి పాపం ఈ కాలంలో ఉద్యోగాలు సద్యోగాలు ఉన్నాయి కనుక ఇంట్లో ఆయాను పెట్టుకొని ఆ ఆయా ఒళ్ళో పెట్టేసి పొద్దునే వాడికి ఇది పెట్టు, మధ్యాహ్నం ఇది పెట్టు,
సాయంకాలం ఇది పెట్టు, అప్పుడు స్నానం చేయించు, ఇప్పుడు స్నానం చేయించు. చేసిందంతా ఎవరు? ఆయా. మరి ఇప్పుడు పెంచి పెద్ద చేసింది ఎవరు? ఆయా. అప్పుడు ఆయాని ప్రేమిస్తాడా, తల్లిని ప్రేమిస్తాడా? ఆయాని పెంచి పెద్ద చేసి అన్ని కావాల్సినవన్నీ సమకూరుస్తుంది, అన్ని చేస్తుంది. ఎంత చేసినా ఆయా ఆయానేనా కాదా? అభిమానం ఉండవచ్చు, అభిమానం, పెంచిందనే గౌరవం ఉండవచ్చు, కానీ ప్రేమ మనకి ఏదో ప్రేమ అనుకుంటా కానీ అది అభిమానం మాత్రమే. అయ్యో నన్ను ఇంత పెంచింది, అభిమానిస్తున్నా కానీ అది ప్రేమించట్లేదు. ప్రేమించేది కనతల్లినే ప్రేమిస్తాడు. ఏంటి కారణం? కదా. ఇప్పుడు ఒకళ్ళకి సంతానం కలిగింది, వాళ్ళకి 4 ఆడపిల్లలు, ఆ ఆడపిల్లని ఇంకొకళ్ళకి ఎవరికో దత్తత ఇచ్చారు, వాళ్ళు పెంచుతున్నారు, వాళ్ళు కదా. ఇప్పుడు మరి పేగుబంధం ఉందా ఆవిడికి? మరి ఆమెను ఎందుకు ప్రేమిస్తున్నాడు పిల్లవాడు? మరి ఆయన ఎందుకు ప్రేమించట్లేదు? అట్లాగే పిల్లవాడికి దత్తత పోయేటప్పుడు తన తల్ల పరతల్ల తెలియలేదు. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు అమ్మ ఇచ్చేసింది. ఆ అమ్మ తానే అమ్మాయి పెంచింది, తానే అమ్మగా పిల్లవాడికి ఒక సంబంధాన్ని చూపించింది. పిల్లవాడు అమ్మ దగ్గరికి పోవడానికి కారణం సంబంధము. అమ్మ నాకు అమ్మ, నేను పిల్లవాడిని, ఇది కదా సంబంధం. పక్కవాడు పెంచొచ్చు, పక్కవాడు ఇంకేదో ఇవ్వచ్చు, పక్కవాడు ధనం ఇవ్వచ్చు, పక్కవాడు ఇంకేదో చేయొచ్చు, పక్కవాడు 24 గంటలు ఎత్తుకొని ఉండొచ్చు, కానీ పిల్లవాడికి అమ్మతో ఉండే ఆ సంబంధాన్ని గుర్తించాడు కనుక అమ్మ దగ్గరికి పోతాడు. అవునా కదా? మరి మనకు ఆయనకు ఏమిటి సంబంధము? ఎందుకు మనం ఆయన్ని చేరాలి? తెలుసునా మనకి? అన్ని జన్మలకు ఆయనే కారకుడు, అన్ని జన్మలకు ఆయనే కారకుడు, తల్లి నిమిత్త మాత్రుడు అంతే. ఆయనే తల్లి నిమిత్త మాత్రుడాలి, కానీ అన్ని జన్మలకు భగవంతుడే కారణం. భగవంతుడే కారణమని ఆయన మనం పొందాలనుకుంటున్నామా? ఇది ఆయనే కాబట్టి ఆయన గణించి ఆయనే కారకుడు చూసారు కదా. అన్నిటి కారకుడు ఆయనే కాబట్టి ఆయనే భగవంతుడు నమ్ముతున్నాము కదా. అది కూడా ఎందుకు వచ్చింది అంటున్నాం మేము. మనకి ఆయనకి ఒక సంబంధం ఉంది అని మనకి తెలియాలా వద్దా? పితాచ రక్షక శేషి భర్త స్వామి ఆధార మమాత్మ భోక్తాచ. 9 రకాల బంధం ఉంది ఆయనతో మనకి. మనం అనుకుంటా అమ్మగారు, నాన్నగారు, అన్న, తమ్ముడు, చెల్లి, స్నేహితుడు, ఇవన్నీ ఒక్కొక్క వ్యక్తితోనే మాత్రమే ఉంటాయి. అమ్మ అమ్మగానే ఉంటుంది, భార్య భార్యగానే ఉంటుంది, లేదు అన్న అన్నగానే ఉంటాడు, అక్కయ్య అక్కయ్యగానే ఉంటుంది. అన్నని అక్కయ్య అనుకోము, అక్కయ్యని అన్న అనుకోము, లేదా నాన్నని అమ్మ అనుకోము, అమ్మని నాన్న అనుకోము. కానీ భగవంతుడికి జీవుడికి ఉండేటువంటి సంబంధం ఆయన తండ్రి తల్లి, ఆయన రక్షకుడు, ఆయన యజమాని, ఆయన భర్త అంటే భరించువాడు, ఆయన స్వామి, మనమంతా ఆయన సొత్తు, అట్లాగా ఆయన ఆధారము, ఆయనే భోక్త, మనని అనుభవించువాడు ఆయనే. ఈ సంబంధం తెలిస్తే భగవంతుని పొందాలనిపిస్తుంది. ఇది తెలియాలంటే మరి ఎక్కడో ఒకటి ఆయన్ని పొందాలని ముందు ఆలోచన కలగాలి. కలిగితే ఆయన ఎవరో తెలుస్తుంది, ఆయనకి మనకి సంబంధం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అప్పుడేదో పెద్దలను ఆశ్రయిస్తాం, వాడు చెప్పింది ఏదో అలా కాదా? ఆయనని పొందాలంటే ఇవన్నీ మనకి తెలియాలి. మరి ఆయన మనని పొందాలంటే మంచిగా మాట్లాడు, మంచిగా 10 మందితో కలిసి ఉండు, మంచి పనులు చేయి, లోకం మెచ్చుకునేట్టుగా ఉండు, అందరితో కలిసి జీవించు. అందుకోసం ఆయన సమాజ సేవ, దైవ సేవ, ఏదో ఒక ఆలయం, దాంట్లో కలిసి పనిచేయి, ఒక సమాజం, దాంట్లో ఆయనకు నచ్చినట్టుగా ఉండడమే ఆయన మనను పొందడానికి కారణమవుతుంది. కానీ ఆయనని మనం పొందాలంటే ఉపాసన, ఉపవాసాలు, యజ్ఞము, యాగము, వ్రతము చాలా వద్దా? ఇవన్నీ సులభమా? హాయిగా సుఖంగా మంచిగా ఉండడం సులభమా? కదా. ఈ మాటే అమ్మ చెప్పింది. దానికి అమ్మ ధనుర్మాస వ్రతము కారణం, ఈ మాసంలో చేశాం కనుక దానికే శ్రీవ్రతము భగవంతుని కూడా పొందడానికి ఆ కారణమవుతుంది కనుక దానికి తిరుప్పావ, ఇంతకంటే గొప్ప వ్రతము లేదు. దానికే మార్గశీర్ష వ్రతము అని పేరు పెట్టింది.
మార్గశీర్ష వ్రతం అంటే వ్రతం ఆచరించిన మాసం మార్గశీర్ష మాసం కనుక దీనికి మార్గశీర్ష వ్రతము ధనుర్మాసంలో ఆచరించడం లేదా కనుక పేరేం వచ్చింది ధనుర్మాస వ్రతం. మరి మార్గశీర్ష వ్రతం ఆచరించే మాసంలో కదా కనుక పేరేంటి అంటే మనం చేసే వ్రతం ఎన్ని రోజులు, ఆ తర్వాత ఏ మాసం వస్తుందో కాదు, ఈ 30 రోజులు ఒక నియమం చేత వ్రతం చేసామా లేదా, మరి ఆ 31వ రోజు నియమం అక్కర్లేదా? అప్పుడు ఇది మాస వ్రతమా జీవిత వ్రతమా? అంటే ఇది జీవిత వ్రతమా కాదా ముందు మనకు తెలియాలా వద్దా? మరి అమ్మ ఏం చెప్పింది నియమాలు, మాసం కోసం చెప్పిందా జీవితం కోసం చెప్పిందా? మరి నెయ్యి ఉన్నాం పాలున్నాం, పాలు పెరుగు వెన్న ఇవి వాడము, మరి మాసానికా జీవితానికా? అమ్మో పొద్దున్నే కాఫీ కప్పు రాకపోతే టీ కప్పు రాకపోతే మరి బోర్నమీటా తాగా హార్లిక్స్ తాగా మరి ఇవన్నీ పాలతోటేనా కదా? మరి నెయ్యి పాలు మానేయమంటే ఎట్లా? మరి ఇప్పుడు మాస వ్రతమా జీవిత వ్రతమా? మరి అప్పుడు నెయ్యి పాలు మాసానికి మానేయాలా జీవితానికా? ఇది జీవిత వ్రతమే. కానీ అమ్మ మానేయమనేది నెయ్యి పాలు పెరుగు వెన్న అని కాదు. ఇక్కడ అమ్మ రెండవ పాటలో నెయ్యున్నాం పాలున్నాం అని చెప్పింది. కానీ మరి 28వ పాటలో కూడారై వెల్లం సీరు గోవింద ఉన్ తన్నయ్య పాడిప్పరే కొండు యాం పెరుసమ్మానం నాడు పూజం పరిశున చూడగమే తోడు ఇవన్నీ కావాలి. ఏం కావాలి ఇంకా? అందరం కలిసి ఆ పాయసాన్ని భుజించాలి. అది పాలలో ఉడికించిన అన్నం కావాలి, దాంట్లో మంచిగా నెయ్యి పోయాలి, అది తాగుతూ ఉంటే మోచేతుల నుంచి కారుతూ ఉండాలి. అక్కడ పాలు నెయ్యి వాడుతుందా లేదా కదా? స్వామితో కూడి దాన్ని అనుభవించు, స్వామి ఇచ్చిన వస్తువుగా దాన్ని గుర్తించి అనుభవించు. అప్పుడు నెయ్యి పాలేనా, లోకంలో ఉన్న సర్వ పదార్థాలు ఆయన ఇచ్చినవేనా కాదా? మరి ఏది వాడినా కొత్త బట్ట కట్టుకున్నావా మీ ఉన్న పూజా మందిరం దగ్గర ఒకసారి పెట్టు, లేదో వస్తువు కొన్నావా ఆయన దగ్గర చూపించు ఒకసారి, లేదో పండు తినాలనుకుంటున్నావా ఆయన ఒకసారి పెట్టు, ఆయనకు సమర్పించు, ఆయన అనుగ్రహాన్ని దాంట్లో నింపుకో, అప్పుడు ప్రసాదంగా స్వీకరించు. కృష్ణుడు చేసిన పని ఇదేనా కాదా? వెన్న దొంగిలించి ఏం చేశాడు? ఈయన ఒక్కడే కూర్చొని తినేసాడు మొత్తం కూడా? అందరికీ పంచేవాడు, తాను తింటూ అందరికీ పంచేవాడు. తాను తిన్నది అందరికీ పంచితే కృష్ణ సంబంధం ఏర్పడింది కనుక అది వాళ్ళందరికీ మంచి గుణాలు పెంచేదిగా ప్రసాదంగా దాన్ని వాడు తీసుకునేవాడు. అవునా కాదా? మరి మనం కూడా అన్నీ తింటున్నాం, అన్నీ తాగుతున్నాం, అన్నీ వాడుతున్నాం, అన్ని వస్తువుల్ని అనుభవిస్తున్నాం. ఎప్పుడైనా భగవంతుడికి ఇది నీ వస్తువు, నువ్విచ్చినది కనుక ఇవన్నీ ఒకసారి నీకు మళ్ళీ ఇస్తున్నాను, దాంట్లో నీ ప్రేమను అనుగ్రహాన్ని నింపు, దాని ప్రసాదంగా మళ్ళీ కృష్ణుడు ఆనాడు పంచినట్టుగా వెనక్కి మా కుటుంబానికి పంచు అడుగుతున్నాం ఎప్పుడన్నా? మనం తినడం కోసం బ్రతుకుతున్నాం, బ్రతకడం కోసం తింటున్నాం? నిజంగా రెండు ఉన్నాయండి. మనమంతా తినడం కోసం బ్రతుకుతున్నామా, బ్రతకడం కోసం తింటున్నామా? బ్రతకడం కోసమే తింటున్నాం. ఎన్ని పూటలు అంటే మరి అడుక్కునేవాడు పాపం ఒక రోజు వాడికి కాపు ఎవడు పెట్టకపోతే ఆ పక్కన ఉండేటువంటి వీధి కుళాయిలో నీళ్లు తాగి వాడు బ్రతుకుతున్నాడు. ఆవు గడ్డి తినే కదా బ్రతుకుతుంది. మరి మనము ఇప్పుడు అది బతికినట్టే మనం ఎందుకు బతకలేకపోతున్నాం? సరే మనకేదో శరీరానికి ఇంకేదో అవసరం, అది ఎన్ని పూటలు? ఒక పూట తిన్నా బ్రతుకుతామా లేదా? పోనీ ఒక రోజు లేకపోయినా బ్రతుకుతామా లేదా? కానీ మనం ఏం చేస్తున్నాము? పూటకి ఒక రుచి, ఒక పూట తిన్నది మళ్ళీ ఇంకో పూటకి అక్కర్లేదు, ఒక 3 పచ్చళ్ళు కావాలి, ఒక 3 కూరలు కావాలి, ఓ 3 ఇంకేవో సాంబార్లు కావాలి, మళ్ళీ దాంట్లో గడ్డ పెరుగు కావాలి, మళ్ళీ అది కూడా వట్టిది కాదు, అదో అమ్ములు అయి ఉండాలి, మళ్ళీ బ్రాండెడ్ అయి ఉండాలి, మళ్ళీ దాంట్లో చల్లమిరపకాయలు, మళ్ళీ అప్పడాలు, వడియాలు, ఇవన్నీ బ్రతకడం కోసమేనా?
మన ఎవరం బ్రతకడం కోసం తినట్లేదు, తినడం కోసమే బ్రతుకుతున్నాం. అయితే తిను వద్దని భగవంతుడు చెప్పట్లేదు, కానీ ఆయనకు చెందినదని గుర్తించు. అప్పుడు ఎంత తినాలో తెలుస్తుంది, ఏం తినాలో తెలుస్తుంది, ఎప్పుడు తినాలో తెలుస్తుంది, ఎలా తినాలో తెలుస్తుంది. భగవత్ సంబంధమైనది లోకము, వస్తువులు ఆయనవి, శరీరం ఆయనది, ఆత్మ ఆయనకు చెందినది. ఆ సంబంధం తెలిస్తే నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. దానికి పెట్టాలా వద్దా? మరి మనం తినేటప్పుడు మనం వండుకునే దానికి పెట్టాలా వద్దా? ఏది పెట్టావలేను? మనం ఏది తిన్నా పెట్టచ్చా? అప్పుడు ఏది పెట్టాలి ఏది పెట్టద్దు సంస్కారం తెలిసిందా లేదా? ఏది తినాలో ఏది తినకూడదో ఆయనకి పెట్టాలనుకున్నప్పుడు ఆయన ఏది ఆయనకి పెట్టాలో అదే మనం తినాలి, అంతేనా కాదా? కానీ మనకి వేరు ఆయనకి వేరా? ఇంట్లో అత్తగారికో రుచి, మామగారికో రుచి, పిల్లలకో రుచి, ఆయనకో రుచి, మనకో రుచి. ఎన్ని వంటలు వండుతున్నా? ఒకటే వండుతున్నారా లేదా? మరి భగవంతుడికి వేరు, మనకి వేరు. ఆయనకు పండు పెడతాం, లేదో చిన్న మూతలో ఆ పంచదార పోస్తాం. మనకి మాత్రం ఫ్రిడ్జ్ నిండా కూరగాయలు ఉండాలి, ఇంట్లో నిండా వస్తువులు ఉండాలి. మరి ఇవి సరిపోవన్నట్టుగా బయట నుంచి అప్పుడప్పుడు ఈ ఆదివారం వస్తే ఇంకేదో తెచ్చుకుంటాం. మరి ఆయనకి అప్పుడు పెడతామా దాన్ని? మరి ఆయనకి పెడితే ఆయన తినడు కదండి. ఆయన అసలు మనం తింటేనే ఆలయానికి రావడానికి ఇష్టపడం. మరి మన ఇంట్లో అంటే పూజా రూమ్ వేరండి, వంటిల్లు వేరండి. కనుక అదేదో చేసినప్పుడు పూజా రూమ్ కట్టనేసేసి తలుపులు పెట్టేసి మళ్ళీ అటువైపు ఆయన చూడకుండా వాసన ఆయనకి చేరకుండా మనం కూడా వంటింట్లో వండుతూ ఉంటాం, అవునా కాదా? మనం అప్పుడు తిన్నప్పుడు లోపల ఆయన ఉన్నాడా లేదా? ఆ ఉన్న ఆయనకి పేరేమి? ఆత్మారం. ఆయనే చెప్పుకున్నాడు నాకు పేరుందని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. నేను జీర్ణం చేస్తున్నాను నువ్వు తినేటువంటి ఆ పదార్థాలని. అప్పుడు మనం తినేది లోపల భగవంతుడు ఉన్నాడు, ఆ లోపలికి చేరుతుందా లేదా? అప్పుడు భగవంతుడికి చేరుతుందా లేదా? కాదండి అని అక్కడ హృదయ స్థానంలో ఉన్నట్ట మనం తినేది ఎక్కడికి పోతుంది అంటే కడుపులోకి పోతుంది. అది ఎక్కడ ఉంటాడు ఆయన బాబా? ఆ మూలకి మన ఇంట్లో పూజా మందిరంలో ఉన్నట్టు ఆయన ఈశాన్యంలో ఉంటాడు, మనకు ఆగ్నేయంలో. అందుకే మరి వాస్తు కూడా గొప్పగానే చెప్పింది, ఓ మూలకు ఆయన ఉండాలి, ఓ మూలకు మనం వండుకోవాలి, అవునా కాదా? కనుక బాబా ఆయన ఎక్కడ హృదయ స్థానంలో ఉంటాడు, మనం తినేది ఆ గర్భంలోకి చేరుతుంది. కనుక ఆయనకి మనకి సంబంధం లేదు. ఆయన కంపార్ట్మెంట్ వేరు, మనం తిన్నది చేరే కంపార్ట్మెంటు. కానీ ఆయన చెప్పాడు, నువ్వు తిన్నదాన్ని జీర్ణం చేస్తున్నది నేను. ఏ రూపంలో? లోపల ఏముంటుంది? గర్భంలో జఠరాగ్ని ఉంటుంది, ఉంటుందా లేదా? దానికి ఒక పేరు పెట్టాడు ఆయన, వైశ్వానరుడు. ఆయనే వైశ్వానరుడిగా అగ్ని రూపంలో లోపలికి చేరిన ఆహారాన్ని జీర్ణం చేసి దాంట్లో ఉండేటువంటి సారాన్ని అది మంచో చెడో నీకు అందిస్తున్నాడు. చెడైతే నీ మనస్సు అట్లాగే ప్రవర్తిస్తుంది, నీ ఇంద్రియాలు అట్లాగే ప్రవర్తిస్తాయి, నీ జీవనము అట్లాగే సాగుతుంది. అది మంచిగా నీ మనస్సు అట్లాగే ప్రవర్తిస్తుంది, ఇంద్రియాలు అట్లాగే ప్రవర్తిస్తాయి, జీవనము అట్లాగే సాగుతుంది. ఆయన సంబంధం తెలిసిన నాడు, ఆయన లోపల ఉన్నాడని గుర్తించిన నాడు, ఆయన మనని నియమిస్తున్నాడని మనకి ఆ భావన ఏర్పడినాడు. ఏది తినాలి, ఏది తినద్దు, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఇది సంస్కరించుకోవడం అంటే, అవునా కాదా? ఆ మాటే చెప్పింది అమ్మ. నెయ్యిన్నోం పాలున్నామంటే నెయ్యి పాలు రెండే మానేయమని కాదు. సకల పదార్థాలు భగవంతుడికి చెందినవి. ఈ లోకంలో నువ్వు అనుభవిస్తున్నవన్నీ నాకు చెందినవి. ఇవి నాకు అనుకొని నువ్వు తింటున్నావా? నేను అనుభవిస్తున్నానని భోజనం చేస్తున్నావా? నువ్వు పాపాన్ని తింటున్నట్టు, నువ్వు విషాన్ని తింటున్నట్టు చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు. అమ్మ ఆయన చెప్పినది ఆయన ఉపదేశం చేశాడు, అమ్మ ఆచరింపచేసే ప్రయత్నం చేశాడు. నాన్న మంచిగా ఉండని చెప్తాడు, అమ్మ మంచిగా ఉండేట్టుగా పిల్లవాడిని తాను తయారు చేసుకుంటుంది, అవునా కాదా? అమ్మ చెప్పిన
మొదటి నియమం ఆయనకు చెందిన వస్తువులు, ఆయనకు చెందిన శరీరం, ఆయనకు నచ్చినట్టుగా అనుభవించు, కానీ ఆయన సంబంధాన్ని గుర్తించు. మరి జీవితానికా మాసానికా? నెయ్యి తాగు హాయిగా, పాలు తాగు, ఎంత తింటావో తిను, ఎంత తాగుతావో తాగు, కానీ అవి ఆయన ఇచ్చినవని గుర్తించు. మాసానికా జీవితానికా? నాటకాలే నీరాడి అంటే అర్థం ఏంటి? మంచి కాలంలో స్నానం చెయ్యి. స్నానం అంటే ఏమి? శరీర శుద్ధి కోసం చేసేది స్నానం, అంతేనా కదా? కానీ ఆ స్నానం ఎప్పుడు చెయ్యాలి అంటే ఏదో బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తే అదేదో దైవ స్నానమని, సూర్యోదయ సమయంలో చేస్తే దానికి ఏదో ఋషి స్నానమని, ఆ తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత చేస్తే దానికి మానుష స్నానమని, ఆయన ఇప్పుడు మధ్యలోనూ అస్తమించే సమయంలో చేస్తే ఇది మనకి బాగా తెలుసు. కనుక మనం చేసేటువంటి స్నానం మనలో ఒక రకమైనటువంటి భౌతికమైన స్నానం ప్రవృత్తిని కలిగిస్తుందా లేదా? ఉదయాన్నే స్నానం చేస్తే మంచి ఆలోచనలు కలుగుతాయి. అప్పుడు సాత్విక స్నానం చేస్తే ఇవన్నీ కలుగుతాయా? స్నానం చేయడానికి కదా నువ్వు లేస్తున్నావు. అంటే లేవడంతో పాటు నీకు నీ జీవితం ఆరంభమయ్యేది ఏంటి? ఆ రోజు కాలకృత్యాలు, స్నానం చేయాలి, అవి కదా అర్థం. కనుక నువ్వు ఉదయం లేస్తే అప్పుడు స్నానం చేస్తావు. కనుక నువ్వు అప్పుడు స్నానం చేయడం కోసం లేస్తున్నావు కనుక నీకు ఆ దైవ గుణాలు ఏర్పడతాయి, అంతేనా కాదా? మరి మనము ఎప్పుడు చేస్తున్నాం అంటే ఈ వంట వార్పు ఇవన్నీ చేయాలి, వాళ్ళకి టిఫిన్లు పెట్టియాలి, వాళ్ళకి అన్నీ కట్టియాలి, అవన్నీ చేయాలి. అవన్నీ చేసిన తర్వాత వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత అప్పుడు తీరిగ్గా మనం స్నానం చేసే అంటే చాలామంది, మీరు కాదు పాపం చాలామంది ఉదయాన్నే స్నానం చేసి ఏదో పూజ చేసుకొని అప్పుడు వంట మొదలు పెడుతుంటారు. కానీ మిగతా కొంతమంది లేవడమే, ఒకసారి నోట్లో నీళ్లు పోసుకొని బ్రష్ నోట్లో పెట్టుకొని పొయ్యి వెలిగించి దాని మీద బియ్యం కడిగి పెట్టి ఇట్లా చేసేవాళ్ళు కూడా లోకంలో ఉంటారా ఉండరా? మరి అట్లా చేసిన పదార్థం మీ ఆయనకి పెడితే లేదా మీ పిల్లలకి పెడితే ఆ పదార్థపు ప్రభావం పిల్లల మీద ఉంటుందా ఉండదా? మీరు చేసే పనిని బట్టి, మీరు ఇచ్చే ఆహారాన్ని బట్టి మీ పిల్లవాడిలో గుణం ఏర్పడుతుంది. అప్పుడు మీరు చెప్పినట్టుగా వినేవాడిగా తయారపడేవాడు. మా దగ్గర చాలామంది వస్తుంటారు, స్వామీజీ మా ఆయన ఏం చెప్పినా వినడండి, ఏదైనా మంత్రమో తంత్రమో చెప్తే మా ఆయన చెప్పేట్టుగా ఏం మంత్రం కావాలి? మనం ప్రవర్తించే విధానమే మీ ఆయనని సంస్కరిస్తుంది. ఉదయాన్నే లేచి హాయిగా నువ్వు భగవాన్ నామం చెప్తూ స్నానమాచరించి ఆయనకేదో పూజ చేసి వండిన దాన్ని ఆయన ముందు పెట్టి ప్రసాదంగా వెనక్కిస్తే అది మీరు బ్రేక్ఫాస్ట్ ఇస్తారా, లంచ్ ఇస్తారా, డిన్నర్ ఇస్తారా, ఏదన్నా ఇవ్వండి, కానీ భగవత్ సంబంధం కలిగినదిగా మీరు ఇచ్చిన నాడు